ఇక్కడైతే నేను ఈ బొంగరం కొనుక్కున్నాను. చాలా ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుంటా అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10th కూడా కాదు 8th క్లాస్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా. ఇక్కడ చూడండి ఈ బైక్స్ బాగున్నాయి, చిన్న చిన్న బైక్స్ అన్నీ భలే ఉందిరా. ఇది చూడు, ఇది ఇంకా చిన్నది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళేసి వచ్చినాం, దివాళీ ఈవెంట్కి. మళ్ళీ ఈ రోజు కూడా ఒక చోటుకి వెళ్తున్నాము. అది ఎక్కడికి అంటే కార్న్ మేజ్. ఆ కార్న్ మేజ్ ఎప్పుడో చిన్నప్పుడు పోయినాము, అంటే నేను చిన్నప్పుడు కాదు, హనీగా చిన్నప్పుడు, అంటే ఒక 3 years బ్యాక్ ఒకసారి వెళ్ళింటిమి. ఆ కార్న్ మేజ్ ఎట్లా అంటే మొత్తం అంతా కూడా రౌండ్ రౌండ్ గా ఉంటుంది, మనకు కనిపించదు అనమాట. అట్లా ఏదో కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ ఉంటుంది. ఎక్కడ పోయి అవి పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ అక్కడ పోయి ఫైండ్ చేయాలా కొన్ని. సో అట్లా ఉంటుంది. దాన్ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ కార్న్ మేజ్ పక్కనే ఒక చిన్న మార్కెట్ ఉంటుంది, ప్లస్ చిన్న కార్నివల్ లాంటిది కూడా ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్క్ చిన్నది ఉంటుంది. అందులోనే ఏవో ఓల్డ్ వస్తువులు అవి ఇవి అమ్ముతూ ఉంటారు. సో అది కూడా బాగుంటుంది. మార్కెట్ చిన్న మార్కెట్ మామూలుగా. సో అది కూడా చూద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఇది డిష్ వాషర్ పనిచేయడం లేదు అని. సో ఇప్పటికీ పనిచేయడం లేదు. ఆల్రెడీ ఆర్డర్ చేసినాము అమెజాన్ లో. ఆ పంప్ చేంజ్ చేయాలా, సో మోటార్ చేంజ్ చేయాలా, అది ఆర్డర్ చేసినాము. ఒకవేళ అది వస్తే ఏమన్నా పని చేస్తుందేమో చూడాలా, లేదు అంటే కొత్తదే. మమ్మీ రెడీ కాలేదు మరి ఇంకా చేయాలి. రిపేరింగ్ మళ్ళీ 300 అడుగుతున్నారు వాళ్ళు, 270 అడిగినారు. దాని బదులు కొత్తది బాగుంటుందేమో. ప్రతి ఇంకా రెడీ అవ్వాలా, ప్రతి కోసం వెయిటింగ్. చూడండి, ప్రతి ఇంకా రెడీ అవుతానే ఉంది. గంట అయింది రెడీ అయ్యి. అందరికన్నా మేమే రెడీ అయినాం ఫస్ట్, నేను జున్నునే. ఇప్పుడు టైం 12:30 అయింది. అది ఈవినింగ్ 5 వరకే ఉంటుందంట. అక్కడికి పోవడానికి ఒక 1/2 hour అవుతుంది. 1 కల్లా మనం రీచ్ అవుతాము, సరిపోతుంది. ఒక 2 hours తిరిగినా సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక 2 hours వేరే చోట పక్కనే తిరగచ్చు, అంతే కదా. జున్నుగాడు అక్కడ ఏది రీల్ చేస్తుందంట, ట్రై చేస్తా ఉంది. ఇప్పుడే ఈ కార్న్ మేజ్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. యాక్చువల్గా అంటే అక్కడ ఎదురుగ్గా ఉంది కదా, అక్కడ మార్కెట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. అక్కడ బాగా స్టాల్స్ అన్నీ ఉండి బాగుంటుంది. ఇక్కడ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చాలా బాగుండేది అనమాట. కానీ ఇప్పుడు అయితే ఒక్కరు కూడా లేరు. పోదామా వద్దా అని అన్నీ ఎండిపోయినాయి. కార్న్ అంతా కూడా ఎండిపోయింది. యాక్చువల్ అంటే ఇంకా ముందే రావాల్సింది మేము, ఇప్పుడు ఎండిపోయి మొత్తం అయిపోయినట్టున్నాయి. ఇదే ఈ కార్న్ మేజ్కి వెళ్ళాలా మనం టికెట్ తీసుకొని. ఆ లోపల చూడండి మొత్తం అంతా కూడా ఎండిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలా బాగుంది. సో ఇప్పుడు జనాలు కూడా ఎవరు లేరు, మొత్తం ఫుల్ ఉంటారు జనాలు అందరూ కూడా. ఆ పెట్టింగ్స్ ఉండి అంతా కూడా చాలా బాగుంది. ఇప్పటికన్నా మనము అక్కడికి వెళ్తే ఆ కార్న్ ఎట్లా ఎండిపోయిందో అట్లా ఎండిపోతాం మనం. సో వద్దనుకుంటున్నాం, అంతే కదన్నా? వద్దు కదా హనీ? యాక్చువల్గా హనీ కోసం వచ్చినది, కానీ వద్దు అనుకుంటున్నాం. వద్దు కదన్నా? అక్కడికి పోదాం, అక్కడ బాగుంటుంది. ఇంకా మేము 3 years బ్యాక్ వచ్చింటిమి. అప్పుడు హనీగాడు అంతా కూడా చిన్న పిల్లలాగా ఉంటుంది, నేను కూడా అట్లే ఉంటే. సో ఆ వీడియో కావాలంటే కొంచెం చూడండి మీరు, ఇప్పుడు చాలా బాగుంటుంది.
So basically, this is the easy one. This is the hard one, and this is the medium. ఓకే We're going to the easy one. Barn. Okay, I see that too, Franny. Go that way. Go that way. Maybe my sense. సో ఇంకొకటి దొరికింది, అక్కడికి వెళ్తున్నాం మనం. Maybe my sense is a little bit wrong. But ఇంకా దిగవే, చూసినావు కదా అమ్మా అంత లేదు. after. సో లాస్ట్ కి గ్రీన్ కూడా దొరికింది మాకు. 6 కలర్స్ అయిపోయినాయి. సారీ. Now we need to find our way back. I know, right? Yeah. ఆ కార్ మేజ్ అక్కడ ఉండేది, అక్కడ నుంచి మేము ఇట్లా వచ్చి ఇక్కడ కార్ పార్క్ చేసేసి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము. దీని పేరు ట్రేడర్స్ విలేజ్. శాన్ అంటోనియా, డాలస్, ఫోర్ట్ వర్త్, హ్యూస్టన్, దీనిలో అంతా కూడా ఈ ట్రేడర్స్ విలేజ్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చిన్న చిన్న షాపుల్లో ఏమున్నాయో ఏం దొరుకుతాయో చూద్దాం. ఏం పనికొచ్చేటివి అయితే ఉండవు, ఊరికి పనికి రానటివే ఉంటాయి. గిన్నెలు ఉన్నారా? అవునే, కోటి మార్కెట్ లాగా ఉంది. Exactly. అయ్యి చెప్పులు, షూలు బాగున్నాయి. కౌబాయ్ షూ ఉన్నాయి నా కోసం. కార్లు ఉంటాయి. బైక్స్ ఉంటాయి. Oh yeah. ఇక్కడంతా చాలా స్టోర్స్ ఉన్నాయి. ఈ లైన్ ఉంది, ఈ లైన్, ఇక్కడ ఈ లైన్ ఉన్నాయి. ఇట్లనే అన్ని లైన్స్ చాలా ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇట్లానే మొత్తం ఉన్నాయి. ఇక్కడ కౌబాయ్ షూ ఉన్నాయి, భలే ఉన్నాయి. చెప్పులు కూడా ఉన్నాయి. ప్యూర్ లెదర్ అంటున్నారు. చూడండి, ఇది ఎంత? $80, దాదాపుగా 6500 అంట. ఇవి బాగున్నాయి. ఈ టెక్సస్ ఈ కౌబాయ్స్కి ఫేమస్. Yeah. ఒకప్పుడు కౌబాయ్స్ ఎక్కువ ఉన్నారు ఈ టెక్సస్లో. గుర్రాల పైన పోతూ ఉంటారు. ఇప్పుడు గుర్రాలు లేవు, బాయ్స్ లేరు. ఇక్కడ చూడండి, రోల్ ఉంది. ఇది అంత రఫ్గా ఉంది. అట్లనే పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి మనవి. అయ్యి బాగున్నారా? అదిగో $50 ఉంటాయి. ఇది 4000 ఉంటాయి. ఇది ఈ గిన్నె బాగుంది. ఇక్కడంతా కూడా బాగా టైం పాస్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటా బాగా. ఇక్కడ ఎక్కువ మెక్సికన్స్ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న బైక్స్ అన్నీ ఉన్నాయి. ఇవి డాట్ బైక్సా? Yeah, dirt bikes, మౌంటైన్ బైక్స్, అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవి భలే ఉన్నాయి. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఓకేనా ఇది 150cc అంట. ఇది 2600, దాదాపుగా 2 లక్షలు ఇది. ఇక్కడ చూడండి, ఈ బైక్స్ బాగున్నాయి. చిన్న చిన్న బైక్స్ అన్నీ భలే ఉందిరా. ఇది చూడు, ఇది ఇంకా చిన్నది, చాలా బాగుంది. ఇది స్కూటీ లాగుంది. ఇది ఇది ఎంతనా? ఇది లేదు కదా. 16 $1600 $1600 ఉంటాయి. ఇది 1.5 lakh. ఇది అట్లనే ఇక్కడ ఇవి బాగున్నాయి, బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. పాట్స్ ఇవన్నీ కూడా డెకరేషన్వి. ఇంత కలర్ఫుల్గా బయట మామూలు దొరకవు. చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, బల్లులు, తాబేళ్ళు, కొంగలు, కప్పలు అన్నీ ఉన్నాయి. జస్ట్ డెకరేషన్ కోసం ఇవన్నీ కూడా. ఇవన్నీ దాదాపు $15 $20 అట్లా ఉన్నాయి. ఇవన్నీ 60. ఇవన్నీ $60 అంట. ఇవన్నీ 25 50 60 అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇట్లాంటి డ్రెస్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. షూ కూడా బాగున్నాయి. కొంచెం తక్కువే ఉంటాయి రేట్లు. ఈ బ్యాగ్స్ బాగున్నాయి. బాగున్నాయా? ఈ బ్యాగ్ $30 అంట, 2500. కాకపోతే లెదర్ అంటున్నారు వీళ్ళు, ప్యూర్ లెదర్ అంటున్నారు. ఇక్కడంతా చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి లోపలంతా కూడా. ఇవన్నీ చూడండి, ఇక్కడ అంతా కూడా చూడండి, బాగుంది. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ స్పీకర్స్ కూడా అమ్ముతున్నారు. ఇవి మొత్తం స్పీకర్సే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మొత్తం ఈ లైన్, ఆ లైన్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ సాటర్డే సండేనే ఉంటుంది అనుకుంటా కదా? అవునా? అంటే వీకెండ్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా అయితే కొన్ని స్టోర్సే ఉంటాయి అనుకుంటా. ఇక్కడంతా బెల్ట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, కౌబాయ్ బెల్ట్స్ ఇవన్నీ కూడా.
లెదర్ వాలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ నార్మల్ మార్కెట్ అనమాట, అంతే. కొంచెం చీప్గా దొరుకుతాయి. అన్ని స్టోర్స్ ఒకే చోట ఉంటాయి. ఎక్కువగా మెక్సికన్స్ ఉంటారు దీంట్లో. ప్లస్ వాళ్ళ ఐటమ్స్ మెక్సికన్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి వస్తువులన్నీ కూడా. టైప్ ఇక్కడ చూడండి, ఇది స్వాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి $20 అంట. రియలరా? కాదు కదా, ఓ ప్లాస్టిక్ది. కానీ కూల్ గా ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు టైము 2 o'clock అవుతా ఉంది. వీళ్ళకి ఆకలి వేస్తా ఉందంట. ఇక్కడేమో తీసుకుంటున్నారు. మాకు ఇక్కడే ఉంటుందో. వేరే స్టోర్ లో కూడా ఇది ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నారు. వేరే చోట ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఉన్నాయంట. మేమైతే అక్కడ తీసుకుంటాం, వీలైతే ఇక్కడ తీసుకుంటారంట. కార్డు ఉందా? యా, ఇక్కడ ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉంది. ఇందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ లెమనేడ్ తీసుకోండి. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉందంట. సో ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఒకటే తీసుకున్నాము. బాగుంటే ఇంకొకటి తీసుకోవాలా, లేదనుకో మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇచ్చుడు ఈ లెమనేడ్ అయితే వీళ్ళు చాలా పెద్దగా ఇచ్చినారు. ఏదో డబ్బాలో ఇచ్చినారు. ఫ్యామిలీ సైజా. ఫస్ట్ నేను టేస్ట్ చేసి బాగుంటే వీళ్ళకి ఇస్తాను, లేదంటే నేనే తింటా. బాగాలేదు మొత్తం నేనే తింటా. వీడేదో సాంగ్స్ పెట్టినాడు వీడు ఇక్కడ వెనకాల. అప్పటి నుంచి లబ 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 వస్తుంది. అది ఏం నేను చికితా సాంగ్స్ పెట్టినాడు, మెక్సికన్ సాంగ్స్. ఏ చికితా అంటే ఏదా? ఏ పిల్ల అనా? అవునా, అమ్మాయి అని. పవన్ కళ్యాణ్ అన్నాడు, నాకేం తెలుసు. ఏ చికితా కుమస్తాస్ అన్నాడు. కొమస్తాస్ అంటే హౌ ఆర్ యు. ఓకే, హౌ ఆర్ యు. ఏ పిల్ల హౌ ఆర్ యు అని ఎట్లా. I'm learning Spanish in school. హనీ గారు కూడా స్పానిష్ నేర్చుకుంటాంది ఇప్పుడు. ఈ ఇయర్ స్పానిష్ తీసుకోయింది. నాకు ఆల్రెడీ వచ్చు. పవన్ కళ్యాణ్ నేర్పించాను నాకు. ఏ చికితా కుమస్తాస్ కోమాస్తాస్ అంటారు. ఓకే, నాకు ఆగలేస్తాను. ఇప్పుడే తినడం అయిపోయింది. మళ్ళా అట్లా వెళ్ళేసి ఇంకా 2-3 రౌండ్లు వేసేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా అన్నీ ఇట్లనే ఉన్నాయి. అన్నీ షూనే ఎక్కువ ఉన్నాయి. షూలు, హ్యాట్, బూటు, చెప్పులు, బెల్ట్లు ఇవే ఉన్నాయి. ఇక్కడంతా అన్ని యూజ్డ్ ఉన్నాయి. ఆలైనంతా కొత్తవి. ఆలైనంతా ఇక్కడే ఈ మార్కెట్లోనే వీళ్ళేదో ఫార్మర్స్ అనుకుంటా ఇవన్నీ పెట్టినారు. ఇది పప్పాయ అంట. ఈ పప్పాయ ఒక్కొక్కటి $2 అంట. అంటే 160 రూపీస్. ఇది కూడా అంటే ఇవన్నీ కలిపి $2. 12 ఉన్నాయి, $2. సో బాగున్నట్లున్నాయి, తీసుకుందామని. ఇక్కడ చూడండి, ఈ బోర్డ్స్ అయితే బాగున్నాయి. అన్ని ఫ్యామిలీ ఉంది. వాస్ ఫ్యామిలీ రాసుకుంటారా? వాస్ ఫ్యామిలీ రాపించుదా? బాగుందా బోర్డు? బాగుందా? అడుగుదాం ఎంతనో. అక్కడ కనుక్కున్నాము. అదైతే ఇప్పుడే రెడీగా చేయరంట. అది ఇప్పుడు ఆర్డర్ చేస్తే 2 weeks తర్వాత వచ్చి మళ్ళీ తీసుకోవాలంట. $25 అంట. కాకపోతే 2 weeks తర్వాత మళ్ళీ రావాలంట. అందుకోసం వద్దనుకున్నాం. అట్లనే ఇక్కడంతా కూడా చిన్న చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవి. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఆ రైడ్స్ చేయడం. ఏమే ఇప్పుడు తిన్నారు కదా, వీళ్ళకి తిన్నట్టే లేదంటే ఇప్పుడు తిన్నా కూడా. తీసుకోపో. వీళ్ళు ఇవి తీసుకున్నారు. ఇవి బాగుంటాయి మామూలుగా. దీని పేరు చిచారోన్స్ అంటారు. చిచారోనోస్. అన్ని మెక్సికన్ పేర్లు ఇవన్నీ. ఈ సాస్ వేసుకుంటే బాగుంటుందంట. ఇవన్నీ వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలలో తింటా ఉంటారు. మాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎల్లెళ్ళు తిన్నామా? ఓకే. ఈ స్టోర్ బాగుంది. మొత్తం అన్ని కూడా మామూలు లాఫింగ్ బుద్ధాస్ వీళ్ళందరూ ఉన్నారు మొత్తం. ఇక్కడ అన్ని స్టోర్ల కన్నా నాకు ఈ స్టోర్ బాగా నచ్చింది. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే కొంచెం కాస్ట్లీనే ఉన్నట్టున్నాయి. చూడండి ఇవంతా కూడా. ఇందులో అయితే వీళ్ళు ఇదొక్కటి తీసుకున్నారు. జున్నోకి రూమ్లో కావాలంట. ఇది $15. $13 అంట. జున్ను హనీ నీకు వద్దు కదా ఏమి వద్దా? ఓకేనా రాని అన్న.
ఇంకా మెల్లగా ఇంకొన్ని ఉన్నాయి, అవి చూసుకుంటా వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రాఫిక్ లైట్ ఉంది, ఎంతనో చూద్దాం ఒకసారి. ఎంత? $300. 2500 అంట ఇది. వద్దురారా, డిఐవై చేసుకుందాము. డిఐవై చేసుకుందాం, ఎందుకురా. జున్నోకి ఇష్టమైన కార్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్కొక్కటి $10 అంట. ఎందుకు హాట్ వీల్స్ మామూలుగా ఇది $5, ఇదంతా 10 ఉన్నాయి. $5 ఎందుకు అట్లా? వాల్మార్ట్లోనే $2 ఉన్నాయి. స్పెషల్ కూడా కాదు కదా, ఉన్నాయేమో స్పెషల్ కొంచెం ఏమన్నా. అవునా? ఓకే, స్పెషల్ కార్స్ కూడా ఏం లేవు, అయినా కూడా $5 $10 అంటున్నారు. వాల్మార్ట్లో డాలర్ ట్రీలో $2 $3 అట్లా అవుతుంది అంతే. $2 ఎందుకో తెలియదు. ఇక్కడంతా కూడా యూజ్డ్ ఉన్నాయి కొన్ని, ఇవి మానిటర్స్, హెల్మెట్స్, ఇవన్నీ ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడండి, ఈ కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా డివి క్యాసెట్వి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇంకా ఓల్డ్ ఉన్నాయి ఇవి. ఇవన్నీ పనికిరావు, ఊరికనే జస్ట్ ఏమైనా పార్ట్స్ కోసం దానికి ఏమైనా పనికి వస్తుందేమో. హైదరాబాద్లో ఎర్రగడ్డ చోర్ బజార్ ఉంది కదా, అట్లా ఉంది. అది ఇష్టం, ఎర్రగడ్డ చోర్ బజార్. అప్పుడు పోతా అంటే నేను, చాలా బాగుంటా ఉండే. ఇవన్నీ కూడా అట్లా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు కూడా తిరిగి తిరిగి ఇంకా టైర్డ్ అయిపోయినాము. ఇంకా అంతగా ఏం లేవు, ఊరికే టైంపాస్ చూడడమే తప్ప ఏం పనికొచ్చేటివి అయితే లేవు. ఇంకా మాకైతే అదేదో చిన్న దొరికింది హనీగా, జున్నుగానికి. హనీగానికి ఏం దొరకలేదు అని సతాయిస్తూ ఉంది. తీసుకోపోరా, ఇక్కడ రా, బొంగరాలు ఉన్నాయి. తెలుసా బొంగరాలు తెలుసా? టాప్స్ ఇక్కడ ఉన్నాయి చూడు, బొంగరాలు ఉన్నాయి, బాగున్నాయి. ఇదిరా, ఇది అది లేదా థ్రెడ్ స్ట్రింగ్ ఉంటుందా? $5 అంట. 5ఏనా? $5. ఇక్కడైతే నేను ఈ బొంగరం కొనుక్కున్నాను. చాలా ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుంటా అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10th కూడా కాదు 8th క్లాస్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా. నేను ఆడుకునేటప్పుడు నువ్వు ఆడుకుంటాను. అవునా? ఓకే, జిన్ను కూడా ఆడుకునేటప్పుడు నేను ఆడుకున్నా అంటాను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆడుకున్నా బొంగరాలతో. అయితే ఇక డైనింగ్ టేబుల్స్, ఫర్నిచర్ కూడా ఉంది, బాగున్నాయి. చూడండి, నార్మల్గానే ఉన్నాయి ఫర్నిచర్, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. రిక్లైనర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మామూలు రేటుకి కూడా తక్కువేం లేవు, సేమ్ 500 అంట. ఇవి 500 600 ఏదో ఉంది. బాగానే ఉన్నాయి. వచ్చే ప్రతి జాగ్రత్త పెట్టుకోమా బ్యాగ్లో. ఇంటికి పోయిన తర్వాత నా టాలెంట్ చూపిస్తా. ఇంకా అదంతా చుట్టాలా, అంత నీటి చేయాలా, ఎట్లా ఇంకా అంతేనా? చాలరా, వాళ్ళకేం అవసరం లేదు. నేను జ్యువెలరీ చూడాలి ఒకసారి. ఇంకేం చూస్తారా? హనీగాడు ఇందులో ఇది తీసుకోయింది, ఇది చిన్న గేమ్ అంట, ఇది బ్రిక్స్ గేమ్. చిన్నప్పుడు నేను ఆడుకుంటా ఉంటుంది ఇది. సరిపోతుందా? ఓకేనా? వీళ్ళు ఇదేవో చూడాలంట, జున్ను అండ్ ప్రత్యు. ఇదే లాస్ట్ స్టోర్, ఓకేనా? అవును, ఇదే లాస్ట్. దీంట్లో కొనుక్కొని లేదంటే వెళ్ళిపోదాం. ఇదే, నేనైతే వెళ్ళిపోతా కార్ దగ్గరికి, ఇది అయిపోతాను. వీళ్ళకి ఆ స్టోర్లో ఛాన్స్ ఇచ్చినాను, కానీ వీళ్ళు అయితే యూజ్ చేసుకోలేదు. వీళ్ళకేమీ అవసరం లేదంట, ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు హనీ కూడా దొరికిపోయింది కాబట్టి ఇంకా ఇంకా అంత సీన్ లేదు. ఇంకా డైరెక్ట్గా కార్ దగ్గరికే, ఇంకా ఎవరికి ఏం కొనిచ్చేది లేదు. ఇక్కడ జాక్ స్పారో ఉన్నాడు, వీళ్ళకి ఫోటో కావాలంట. నాకు జిన్ను గారికి, నాకు వద్దా ఫోటో? నాకు వద్దు, నీకు కావాలా? చూడండి, జాక్ స్పారో, నాట్ గోల్డెన్ స్పారో. చూడండి, అది డూప్లికేట్ కత్తి కాబట్టి అట్లా అంతగా తిప్పుతాను, లేకపోతే కట్ అయిపోతాను ఈ వాటికి ఎన్నోసార్లు. నేను ఫోటో తీపించుకుంటా జాక్ స్పారోతో. Where are you from, lad? India. Namaste. Namaste. Ladies village may have to swagate. Oh. Here, pocket. హిందీ మాట్లాడుతున్నాడు, పక్కడో అంట. హిందీ మాట్లాడుతున్నాడు, మనం ఏం మాట్లాడినా కూడా అర్థమైంది. తెలుగు కూడా అర్థమవుతుందేమో తెలియదు.
Speak. Okay, I think that's good. ఇప్పుడు జిన్ను గారికి కూడా ఫోటో కావాలంట. చూడండి బాగుంది కదా ఏమనుకుంటే జస్ట్ మన ఇష్టం వచ్చేంత ఇవ్వచ్చు అంతే. $5 ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Okay, you got it. Dhanyavad. ధన్యవాద్. ఆయన గుర్తు చేసుకుని మరీ చెప్తున్నాడు హిందీలో ధన్యవాద్ అని చెప్తున్నారు. ఇంకా అంతా కూడా చూసుకోవడం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. కమ్ బ్యాక్ సూన్. కానీ సూన్ రాలేము, కాకపోతే ఎప్పుడో ఒకసారి వస్తాం. అంత సూన్ వచ్చి చేసేది కూడా ఏం లేదు ఇక్కడ. ఏమంటావు ప్రత్యూష? కొనుక్కోనప్పా. నువ్వు ప్రత్యేక ఒక్కటే ఏం కొనిలే పాపం. ఏయ్, కొనిలే. ప్రత్యేక అయితే ఇది కొనిచ్చినాంలేపా. మేము ముగ్గురం కొనుక్కున్నాం. రండి స్లోగా. మా చల్లగా భలే ఉంది వెదర్. మళ్ళీ ఎండ ఉన్నా కూడా బాగుండేది కాదు. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి తొందరగా పోయేసి బొంగరంతో ఆడుకోవాలి నేను. కాకపోతే చీకటి పడిపోతుంది. ఈ రోజు కానీ రేపు కానీ ఆడుకుంటా, బొంగరాలతో ఆడుకుంటా. ఇంకా లైట్లు వాళ్ళు చిన్నప్పుడు అయితే వేరే బొంగరం కింద పెట్టేసి దాన్ని ఇట్లా కొడతా అంటే అది చీలిపోతాను అట్లా కొడతాను నేను. ఇప్పుడు ఎందుకు నీకు బొంగరము? కాంపిటీషన్ ఉంటుంది ప్రతి యాక్చువల్ కంటే ఆస్టిన్ లో, డాలస్ లో, ఆస్టిన్ లో కాంపిటీషన్స్ ఉంటాయి. అక్కడికి పోవాలి బొంగరాలు ఆడుకోవడానికి. నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేయండి. బొంగనాలు కాదు, బొంగనాలు కాదురా, బొంగరాలు. బొంగరాలు క్లబ్. బొంగనాలు కాదు. అర్థమైందా? బాయ్ బాయ్ విలేజ్, ట్రేడర్స్ విలేజ్. ఉత్త విలేజ్ కాదు. ఆ లోపల పోవడానికి అయితే ఏం టికెట్ లేదు. జస్ట్ ఈ కార్ పార్కింగ్ కి $6. మళ్ళీ ఆ కాన్వేస్ కి వెళ్ళేటప్పుడు కూడా టికెట్ ఉండింది, కాకపోతే మేము అడగల. 7 అనుకుంటా. $7 అంతే. 7 or 9 ఉంది అంతే. ఇదైతే ఈ మార్కెట్ కి అయితే ఫ్రీనే. ఒక్కసారి చూడొచ్చు, ఏదో అవి ఇవి దొరుకుతున్నాయి. ఇప్పుడు టైము 6:30 అయింది. 4:30కి బయటకు వచ్చేసినాము. మళ్ళీ తర్వాత కొంచెం ఎక్కడ బయటంతా కూడా అట్లా ఇట్లా తిరిగి, అంటే ఎందుకంటే తొందరగా ఇంటికి రాబుద్ది కాలేదు, అందుకోసం కొంచెం బయట తిరిగి ఇప్పుడే వచ్చినాము. ఇంక ఇప్పుడైతే ఏం పని లేదు, కాకపోతే ప్రత్యేక పని ఉంటుంది. అది డిష్ వాషర్ చెడిపోయింది కదా, సో ప్రత్యేక అయితే మళ్ళీ పని ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసుకోవాలా. మార్నింగ్ చేసుకోవచ్చు కదా, మార్నింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం సేపు టీవీ చూసేసి. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జిన్నుగా తీసుకునేది ఇదే అక్కడ. ఏం బాగాలేదు కదా హనిగా. హనిగానికి ఇప్పుడు కావాలంట అట్లాంటిది. అందుకోసం ఏం బాగాలేదు అని. పప్పాయ భలే ఉంది, భలే ఉంది చూడ్డానికి. ఇవి కూడా నిమ్మకాయలు కూడా భలే ఉన్నాయి కదా. మామూలుగా హెచ్ఈపి మేము వాల్మార్ట్లో తీసుకుంటాము, అక్కడ అంత అనిపివు. ఇవైతే భలే ఉన్నాయి, ఫ్రెష్గా బాగున్నాయి.